వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం మీద ఎంతమంది అభ్యర్థులు మెయిన్స్ రాత పరీక్షకైతే అర్హత సాధించడం జరిగింది, అందులో పురుష అభ్యర్థులు ఎంతమంది, స్త్రీ అభ్యర్థులు ఎంతమంది, వారికి ఉన్నటువంటి సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని, ఒక సివిల్ కానిస్టేబుల్ పోస్టుకు ఎంతమంది పురుష మరియు స్త్రీ అభ్యర్థులు పోటీ పడేటువంటి అవకాశం ఉంది, ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు మన యొక్క ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష దాదాపుగా మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఉండేటటువంటి అవకాశం ఉంది. కోచింగ్ సెంటర్కు వెళ్ళలేనటువంటి పేద నిరుద్యోగ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దాదాపుగా ఇప్పటికీ 190 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి 120 నుండి 130 మార్కులు సాధించే విధంగా నేను ఇచ్చేటటువంటి రోజువారీ ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ను ప్రిపేర్ అవుతూ ప్రతిరోజు కూడా సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో వారు చదివినటువంటి టాపిక్స్ మీద ఎగ్జామ్స్ రాస్తూ ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే వాళ్ళు సన్నద్ధం అవుతూ ఉన్నారు. జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు నా యొక్క నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కు వాట్సాప్ చేయండి. లింక్ పంపుతాను, ఆ యొక్క గ్రూప్లో జాయిన్ కండి. ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ రాస్తూ కేవలం 2 నెలల్లోనే మీ యొక్క సిలబస్ను పూర్తిగా కంప్లీట్ చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్క టాపిక్ మీద పూర్తి అవగాహనతో మీరు మెయిన్స్ రాత పరీక్షకు సిద్ధం చేసేటటువంటి బాధ్యత నాది. ఇక టాపిక్లోకి కనుక వెళ్తే మనకున్నటువంటి సివిల్ కానిస్టేబుల్ పోస్టులు కనుక చూస్తే కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం 150 పోస్టులు, విజయవాడ సిటీకి సంబంధించి మొత్తం 250 పోస్టులు, మొత్తం మీద 400 పోస్టులు కేటాయించేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మనకు 2815 మంది అభ్యర్థులు మెయిన్స్ రాత పరీక్షకు మనకు అర్హత సాధిస్తే, ఒకవేళ దాని ప్రకారం కనుక చూస్తే ఒక్క పోస్టుకు 7 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ఇందులో మెయిన్స్ వచ్చేసరికి 2392 మంది, వీరికి కేటాయించినటువంటి సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 268 మంది, ఒక్క పోస్టుకు 8 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. అదే స్త్రీ అభ్యర్థులకు వచ్చేసరికి మొత్తం మీద 423 మంది తుదిరాత పరీక్షకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. వీరికి కేటాయించినటువంటి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 132, ఒక్క పోస్టుకు 3 పోటీ పడేటువంటి అవకాశం ఉంది. మహిళా అభ్యర్థులకైతే మాత్రం ఇది గొప్ప సువర్ణ అవకాశం. మనకి మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి కూడా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ను మరింత మెరుగుపరచుకోండి. కోచింగ్ సెంటర్కు వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉంటే మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపరేషన్ను ఇక కొనసాగించండి. థ్యాంక్ యూ.